Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు ఎన్నో సందర్భాల్లో రూల్ 11 ఆఫ్ ది లీగల్ ఏమంటారు మన ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ దాంట్లో బీసీఏ రూల్స్ అంటాం కదా, దాని మీద చెబుతూ ఎన్నో సందర్భాల్లో లాయర్స్ షుడ్ నాట్ కాజ్ ఇన్కన్వీనియన్స్ టు ది క్లయింట్స్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ది సో కాల్డ్ ఎజిటేషనల్ మెథడ్స్. వారు తాము చేసేటువంటి ఎజిటేషన్స్ ద్వారా కక్షిదారులకు ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటిది ఎన్నోసార్లు చెప్తుంటారు. అయినా సరే అడ్వకేట్స్ స్ట్రైక్లో వెళ్తుంటారు, బాయ్కాట్ చేస్తుంటారు. ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నటువంటి స్ట్రైక్ ఆంధ్రప్రదేశ్లో, ఆల్మోస్ట్ ఎంటైర్ స్టేట్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022కు వ్యతిరేకంగా న్యాయవాదులంతా స్ట్రైక్ చేస్తున్నారు. ఒంగోలు న్యాయవాదులైతే నిన్న అనుకుంటారు టంగుటూరు ఆ చుట్టుపక్కల మండలాలకు పోయి ప్రజలను కూడా సెన్సిటైజ్ చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి విషయము ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. ఇది అలహాబాద్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి కేసు. ఒకసారి చూద్దాం. ఈ కేసుల పేరు జంగ్ బహదూర్ కుష్వా వర్సెస్ స్టేట్, బిల్ నంబర్ 1951/2023. దీన్ని 24/1/2024 నాడు 2 judges bench, that is Chief Justice of Allahabad High Court Manoj Kumar Gupta and Justice Shailendra, వీళ్ళిద్దరూ they have adversely commented on the High Court advocates strikes. సో మీరంతా గుర్తుపెట్టుకోండి, అడ్వకేట్ స్ట్రైక్ అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటి ల్యాండ్ మార్క్ కేసులా ఏమిటి? ఎక్స్ కెప్టెన్ హరీష్ కే ఉప్పల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. డోంట్ ఫర్గెట్ దట్ కేస్. ఆ కేసులో సుప్రీంకోర్టు లాయర్స్ని చీల్చి చెండాడింది. ఇక్కడ అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. కోర్ట్స్ ఆర్ నాట్ ఇండస్ట్రీస్, బార్ అసోసియేషన్స్ ఆర్ నాట్ ట్రేడ్ యూనియన్స్. ఈ ఒక్క మాట చాలు, పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. బార్ అసోసియేషన్స్ ఆర్ నాట్ ట్రేడ్ యూనియన్స్, కానీ మీరు రిజిస్టర్ అయ్యేది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద. మీరు ఎవరైనా అడ్వకేట్ అడగండి, ఏమయ్యా ఏంటి స్ట్రైక్లు అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏమయ్యా వీ హ్యావ్ గాట్ ఎ యూనియన్, అసోసియేషన్ పర్పస్ ఏంటి? ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా ఎజిటేషన్ చేయాలి కదా, లేకపోతే ఎవడంటాడు? మామూలు వాళ్ళు చేస్తే ఎక్కడ లాయర్స్ చేస్తే వింటారు కదా, మేము కూడా చేయకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. రైట్, ఇక మన కేసులోకి వద్దాం. బాలియా డిస్ట్రిక్ట్, BALLIA, బాలియా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది. అక్కడ లాయర్స్ 31/1/2023 నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో వచ్చింది, దానికి వ్యతిరేకంగా వాళ్ళు స్ట్రైక్ చేయటం మొదలుపెట్టారు. ద స్ట్రైక్ వెంట్ ఆన్ ఫర్ సో మెనీ డేస్. కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఈ జంగ్ బహదూర్ కుష్వా అని ఆయన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. ఏమిటి ఇది స్ట్రైక్, మాట్లాడితే చేస్తే ఎట్లా, స్ట్రైక్ చేసి మాకు ఇబ్బంది కలిగిస్తున్నా అని చెప్పినప్పుడు దాని మీద రొటీన్ ప్రాసెస్ హైకోర్టు అంతా వాళ్ళ దగ్గర చూసింది. సో దీని మీద హైకోర్టు అల్టిమేట్గా చాలా సీరియస్ అయిన తర్వాత హైకోర్టుకి 19/1/2024 నుంచి అయ్యా మేము ఆపేసాం అని చెప్పన్నారు మొన్న ఈ మధ్యన. సో కాబట్టి యాక్చువల్గా 26/12/2023 స్ట్రైక్ నోటీస్ ఇవ్వటం జరిగింది. అలాగే దాని మీద బార్ అసోసియేషన్, ఎందుకంటే యాక్చువల్గా కారణం ఏంటి, ఇది ఇంపార్టెంట్, ముఖ్యంగా నవ్వు వస్తుంది కారణం. సహజంగా లాయర్ చనిపోయాడు ఒకరోజు కండోలెన్స్ ఏదో పెట్టుకుంటా ఉంటాం. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఎక్స్ ప్రెసిడెంట్ ఒక ఆయన చనిపోయాడని
26/12/2024 సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు చనిపోయాడని. సో ది బార్ అసోసియేషన్ రిజాల్వ్డ్ దట్ లాయర్స్ వర్ వెరీ సాడ్ డ్యూ టు ద డెత్ ఆఫ్ సమాజ్వాదీ ఎక్స్ ప్రెసిడెంట్ అండ్ అబ్స్టైన్డ్ వర్క్. అక్కడ నుంచి దే హ్యావ్ కంటిన్యూడ్ ది సో కాల్డ్ అబ్స్టెన్సెన్స్ అప్ టు 17/1. దాదాపు ఒక 20-30 రోజులు పోయినాయి. ఇది పోతే ఎట్లా అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. సో కాబట్టి హైకోర్టు చాలా సీరియస్ అయింది. సరే 17/1 మళ్ళీ రెజ్యూమ్ చేశారు. సో ఇంతకీ అసలు పాయింట్ నన్ను అడగండి, పిల్లలు ఎవరని చెప్పండి. స్ట్రైక్ అంటే ఏంటి? స్ట్రైక్ అంటుంటాం. నిన్న ఓట్ అంటే చెప్పలేపారు మనోళ్ళు. ఓట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ చాయిస్. లైక్ స్ట్రైక్ ఈజ్ ఏ టెంపరీ సెసేషన్ ఆఫ్ వర్క్ బై ఎనీ ఆర్గనైజేషన్, రైట్? కాబట్టి స్ట్రైక్స్ అనేది మంచి కాదు అని చెప్పడానికే ఈ వీడియో చేయడం జరిగింది. సో కేసులా పేరైతే రాలేదు. కేసులో చెప్పానే మీకు, జంగ్ బహదూర్ కుష్వా, రైట్? సో ఈ కేసులో మీరంతా ఒకసారి చదువుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.